కాకినాడ జిల్లా గండేపల్లిలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. 200 అర్జీలు వచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వాటిలో కొన్నిటిని అక్కడే పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మిగిలిన సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రావట్లేదా వయసు వయసు ఎవరో మాట్లాడకండి. మాట్లాడండి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ప్రజా దర్బార్ మండల హెడ్ క్వార్టర్లో కానీ క్లస్టర్ హెడ్ క్వార్టర్లో కానీ గ్రామ స్థాయిలో కానీ నిర్వహించాలి అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని రూపొందించి మనకు ఇవ్వడం జరిగింది. దానికి స్వర్ణాంధ్ర టీం అని చెప్పి నాకు అసిస్టెన్సీగా ఒక టీమును కూడా ఇవ్వడం జరిగింది. ఆ టీంలో మా వాడు పరిచయం చేసుకుంటాం. బావులకు సత్య వెంకట లక్ష్మి శ్రావ్య చాలా పెద్ద పేరు ఉంది. ఈ పేరు మీకు ఇప్పుడు వాట్సాప్ పెడతారు. అమ్మాయి అంటే మన పంతులు గారు ఊళ్ళో పంతులు గారు ఇందులో 6 మాసాలు పెట్టి 7 మాసాలు పెట్టి ఇంట్లో హ్యాపీ ఇప్పుడు మనకు దగ్గర 70,000 కట్టబట్టి ఫైనల్ ఇయర్లో ఉన్నాయి. 35,000 అరేంజ్ చేసి మొత్తం దాన్ని ఓకే 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 థ్యాంక్ యూ. మెగా పేరెంట్ డే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సింగరంపాలెంలో ఒక సబ్స్టేషన్ ప్రారంభోత్సవం చేసి 2 గంటలకి ఇక్కడికి రావాలనుకున్నాం. 1 గంటన్నర లేట్లో 3:30 గంటలకి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ సుమారు 200 మంది అర్జీలు. ఇందులో వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, హౌస్ సైట్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు ఉన్నాయి, స్కూల్స్ విద్యా విధానంలో మాకు ఈ స్కూల్స్ పలానా యూపీ స్కూల్ కావాలి, మోడల్ స్కూల్ కావాలి, ఎలా వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. రకరకాల రిప్రజెంటేషన్స్ అన్నీ ఉన్నాయి. అన్నింటినీ కూడా వీటిని వెరిఫై చేసి ఆ టీము రేపు ఎల్లుండిలో మళ్ళీ నా దృష్టికి పెట్టడం జరుగుతుంది. ఏ అప్లికేషన్స్ ఏ రకంగా వచ్చాయన్నది దాని మీద సంబంధిత అధికారులందరికీ తగు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది.
ఇప్పటికిప్పుడు ఇచ్చి ఇప్పటికిప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇది పరిస్థితి. దానికోసం ఈ ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది.